ఈరోజు కోడుమూరు నియోజకవర్గంలో ఉచిత మెగా శిబిరాన్ని కంటి వైద్య చికిత్స శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది ఈరోజు ఒక్కరోజుతో అయిపోయేది కాదు. వచ్చే సంవత్సరం వరకు అంటే జగన్మోహన్ రెడ్డి గారి నెక్స్ట్ బర్త్డే వరకు మా నియోజకవర్గంలో ఉన్న 62 గ్రామాల్లో దాదాపు వారానికి 1 కానీ 2 కానీ గ్రామాలు ఎంచుకొని అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని సమన్వయం చేసుకొని ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ పంచాయతీలో ఉన్నటువంటి ఎవరైతే వైద్య చికిత్స కంటి చికిత్స చూపు కోసం ఇబ్బంది పడుతున్నారో వాళ్ళను ప్రత్యేకంగా వాళ్ళని ఎన్లైటన్ చేసి ఆ శిబిరానికి తీసుకొచ్చి వాళ్ళకు కావాల్సినటువంటి పరీక్షలు చేసి ఏదైనా ఆపరేషన్స్ అవసరమైతే కూడా ఉచితంగా ఆపరేషన్ చేయించేటువంటి ఈ కార్యక్రమానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి 53వ బర్త్డే రోజు శ్రీకారం చుట్టడం జరిగింది. గూడూరులో ఈ కార్యక్రమం చేశాము. ప్రజాస్పందన కూడా బాగా ఉంది. కోడుమూరు నియోజకవర్గంలో ఇప్పటివరకు జరిగిన రాజకీయాల్లో కొత్తగా సేవా రాజకీయాలతోటి శ్రీకారం చుట్టడం జరిగింది. హింస భౌతిక దాడులకు వ్యతిరేకంగా కార్యకర్తలు ఎంతో ఓర్చుకొని ఇన్ని రోజులు ఉన్నారు. దానిలో కొనసాగింపులో భాగంగా ఇంకా మేము ఎంతో ఓపికగా ప్రజలకు దగ్గరవ్వాలని వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క అభిమతము. ప్రతి పేద గుండెకు మేము ఆసరాగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ యొక్క వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా నేను కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ యొక్క ఆలోచన చెప్పినప్పుడు చాలా మంచి ఆలోచన. మన వెనుకబడి ప్రాంతమైనటువంటి కోడుమూరు ప్రజలకు సేవలు అందించాలన్న నిర్ణయం చేయడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎట్లయితే ప్రజల ఆరోగ్యం పట్ల ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొని వచ్చినారో దానిని కొనసాగింపుగా జగన్మోహన్ రెడ్డి విద్య వైద్యం అన్న 2 నినాదాలతోటి పేద ప్రజలకు అండగా ఉన్నాడు. ప్రతి గుండె చప్పుడు ఆయన విని పేద ప్రజలకు గత 5 సంవత్సరాల్లో నాడు నేడు నుంచి సాచురేషన్ మోడ్లో వైద్య సేవలు అందిస్తే ఈ ప్రభుత్వము ఈరోజు ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేసింది. ఆరోగ్యశ్రీని రద్దు చేయాలన్న ఆలోచనలో ఉందే తప్ప ప్రజలకు ఏదైనా మేలు చేయాలన్న ఆలోచన లేదు. అన్నిటికంటే ముఖ్యంగా మెడికల్ కాలేజీ విషయంలో చూసుకుంటేనేమి ఎక్కడ కూడా ప్రజల ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధి కనపరచలేదు. దీనిని మేము ప్రజల దృష్టికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ముఖ్యంగా సేవా రాజకీయాలకు కోడుమూరులో శ్రీకారం చుట్టాలన్న ఉద్దేశంతో ఏడాదంతా ప్రతి కార్యకర్త కూడా చూపు లేని వారి దగ్గరికి వెళ్ళి వారికి ఆసరా ఇస్తూ కంటి చికిత్సలు చేయించి చూపును ప్రసాదించి జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ వచ్చే 29లో సీఎంగా చూడడానికి వారి కళ్ళలో వెలుగులు నింపాలన్న ఉద్దేశంతో ఈ సేవా రాజకీయాలకు కోడుమూరు నియోజకవర్గంలో హర్షవర్ధన్ రెడ్డి నాయకత్వంలో శ్రీకారం చుట్టడం జరిగింది.